హాయ్ గైస్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ జీపీఎస్ అండ్ జీహెచ్ఎస్ వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. స్పెషల్ జీవో అనేది ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళకైతే ఉంటుంది. హెచ్ఆర్ఏ పరంగా 10 to 12% అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ యొక్క డిస్టెన్స్ అనేది బిలో 8 ఆర్ అబోవ్ 8 అనేది కన్సిడర్ చేస్తారు. స్టేషన్ పాయింట్లు కూడా 2 to 3 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ పాయింట్ అనేది ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రమోషన్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ కూడా బాగానే ఉంటాయి. ఎస్జిటి నుండి ఎస్ఏకి ప్రమోషన్ రావాలి అంటే అతి తక్కువ టైం అయితే తీసుకుంటుంది ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. జీపీఎస్ వచ్చేసి 1 to 5th క్లాసెస్కి అయితే ప్రైమరీ స్థాయి విద్య అందించడం. దీనికి ఎడ్జిటి టీచర్ అయితే టీచింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ఫెసిలిటీస్ కనుక చూసుకుంటే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనము. జీహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్స్ 6th to 10th క్లాసెస్ ఎస్ఎస్సి వరకు ఎస్ఏ వాళ్ళు ఇందులో టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫెసిలిటీస్ కనుక చూసుకుంటే స్కాలర్షిప్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, సైకిల్స్, ఫ్రీ బుక్స్, యూనిఫామ్లు, అలాగే ఎస్ఎస్సికి సంబంధించి బోర్డు పరీక్షలు. ఈ యొక్క జీహెచ్ఎస్లో ఎస్ఏ ప్లస్ హెచ్ఎం ఇద్దరు కూడా టీచింగ్ అయితే చేయడం జరుగుతుంది. టీచర్ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే 8 years అనేది సర్వీస్ అనేది కంప్లీట్ అయితే ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. విడోస్, పిహెచ్ కేటగిరీ, సింగిల్ ఉమెన్ వీళ్ళకైతే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటి ఇంట్రా డిస్టిక్, ఇంటర్ డిస్టిక్ రెండు కూడా ఉంటాయి. అంటే డిస్టిక్ లోపల, డిస్టిక్ బయట రెండు కూడా ఉండడం జరుగుతుంది. ప్రమోషన్ విషయానికి వస్తే జీపీఎస్ టీచర్స్ ఎస్జిటి వాళ్ళు ఎస్ఏకి వెళ్ళే అవకాశం ఉంది. జీహెచ్ఎస్ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు హెడ్ మాస్టర్ లెవెల్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. అలాగే హెచ్ఎం ఎవరన్నా ఉంటే ఎంఈఓ ఆర్ డిఓ స్థాయికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ యొక్క ప్రమోషన్స్ అనేటి సీనియారిటీ బేస్ చేసుకొని అలాగే క్వాలిఫికేషన్స్ అనేటి బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ యొక్క పీరియడ్ అనేది 2 to 8 years. మినిమం సర్వీస్ అయితే కంపల్సరీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. అప్పుడే ట్రాన్స్ఫర్స్ అనేటివి వస్తాయి. స్కూల్ యొక్క టైమింగ్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 9 to evening 3:30 వరకు జీపీఎస్ స్థాయిలో. జీహెచ్ఎస్లో వచ్చేసి మార్నింగ్ 9 to evening 4:30 వరకు అయితే క్లాసెస్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ విషయానికి వస్తే జీపీఎస్ వాళ్ళకైతే హాస్టల్ సౌకర్యం లేదు. పిల్లలందరూ కూడా ఇళ్ళ నుంచే వస్తారు. జీహెచ్ఎస్ వాళ్ళకి సాధారణంగా హాస్టల్ ఉండదు, కానీ కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. మిడ్ డే మీల్ పథకం అయితే ఈ యొక్క జీపీఎస్, జీహెచ్ఎస్లో రెండిటల్లో కూడా ఉంది. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్లు, మిడ్ డే మీల్ పథకం, పేద మరియు వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడేలాగా స్కూల్స్, టీచర్లకు క్లియర్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ పాలసీలు. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో బిల్డింగ్స్, టాయిలెట్స్ విషయంలో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లలో టీచర్స్ యొక్క కొరత అయితే ఉంది. అలాగే అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేదు. అర్బన్, రూరల్ స్కూళ్ళల్లో క్వాలిటీ అనేది డిఫరెన్స్ అయితే ఉంది. ఇది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ హై స్కూల్ గురించి పూర్తిగా డీటెయిల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.